ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో TVS బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దివోదాస్ కథ చెప్పుకుంటూ ఉన్నాము, రెండో భాగంలో ఉన్నాము. సో వీళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అదే మునిగా మారిపోయి ముని నుంచి పక్షిగా మారి వెళ్ళిపోయాడు. అతను వెనకాల పడి దివోదాస్ పరిగెత్తాడు. సరే, ఇంకేం చేస్తారు? దివోదాసు మంత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళే రాజ్యభారం భూభారాన్ని వాళ్ళు వహిస్తున్నారు. ఈయన వెతకడానికి వెళ్ళాడు. ఆ కాలంలో ఈ పాతాళంలో రాక్షసులతో పాటు నాగల లోకం కూడా ఉన్నది కదా. నాగలోకంలో ఒక భాగానికి రాజు వాసుకి అనే ఒక సర్పరాజు. ఆయనకి మహాద్భుత సౌందర్య రాశైన కూతురుంది అనంగమోహిని. అయితే ఏమైంది, ఈ అనంగమోహినికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆ అమ్మాయికి పాతాళ వాసులు ఎవరిని చేసుకోవటం ఇష్టం లేదు. ఇతర లోకవాసులు ఎవరైనా రావాలంటే వయా భూలోకం రావాలి. భూలోకానికి దివోదాసు వల్ల ఎవరూ రారు. ఇప్పుడు ఈ పాతాళంలో ఉన్న రాక్షసులో లేదా నాగుల్లోనే పెళ్లి చేసుకోవాలి. ఆవిడికి వాళ్ళల్లో చేసుకోవటం ఇష్టం లేదు, రాక్షస గుంపు మొదలై నచ్చదు. సరైన వరుడు కోసం ఇతర లోకవాసి ఎవరైనా వస్తారేమోనని చూస్తోంది. ఇంకా వివాహానికి సుముఖంగా లేదు. ఆ సమయంలో కుంభులని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో కుంభుడనేవాడు ఒకడు ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాడు, ఈ అనంగమోహిని. ఈ ఎత్తుకుపోయి ఏం చేశాడు, ఇట్లా ఎత్తుకుపోయేసరికి పిల్ల మాయమైపోయింది. ఈ అనంగమోహిని ఎవడో ఎత్తుకుపోయాడని వార్త వచ్చింది. అంతా కంగారు పడ్డారు. వాసుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ ఏలికైన అన్న ఆదిశేషువుకి చెప్పాడు, ప్రభు ఇట్లా మా అమ్మాయిని ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోయాడు, రాక్షసుడే వాడు ఎత్తుకుపోయాడు అనగానే ఆయన కోపం వచ్చేసింది. పద బలిచక్రవర్తికో లేకపోతే ఆయనకు కాపలా ఉండే గరుడ వాహనుడికో చెబుదాము అని చెప్పి ఇద్దరు పోయి బలిచక్రవర్తికి చెప్పారు, విష్ణుమూర్తికి చెప్పారు. ఆయనకి ఇంకా అంతవరకు వెళ్ళాల, ముందు ఈయన దగ్గరికే వెళ్ళారు. బలిచక్రవర్తి నాటి చిచ్చి ఈ రాక్షస వేధవలు వీళ్ళ ఆగడాలు మిన్నుముట్టిపోతున్నాయి, ఎంత చెప్పినా వినరు, వీళ్ళని ఇట్టగే కిరాతపు చర్యలు చేస్తారు, నేను కనుక్కుంటాను అన్నాడు. ఇంతలో ఏమైంది, ఒకడు పరిగెత్తుకొచ్చి, ప్రభు ఎవరో తెలీదు, పైనుంచి మీ కేలి గృహం మేడ మీద ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు గాయాలతోటి వాడి శవం పడి ఉందని కేకలు పెట్టారు. తీరా అందరూ వెళ్ళి చూశారు. చూస్తే వాడు కుంభుడనే రాక్షసుడు. ఈ కుంభుడే ఈ పిల్లని ఎత్తుకుపోయాడని చెప్పుకుంటున్నారు. వీడు ఎటా వచ్చాడు ఇక్కడికి? కేలి గృహం పైన పడ్డాడంటే పైనుంచి పడ్డాడంటే భూలోకం నుంచి పాతాళానికి పడ్డాడనమాట. ఒకవేళ ఈ దుర్మార్గుడు అనంగమోహిని తీసుకుని భూలోకానికి వెళ్ళాడు. వాళ్ళు కొట్టుంటారు వీడిని. అనంగమోహిని ఏమైపోయింది, పిల్ల ఏమైపోయిందో తెలీదు. వీడు దెబ్బలు తగిలి పడున్నాడంటే పైనుంచే భూలోకం నుంచే పాతాళంలో పడ్డారంటే భూమి మీద నుంచే కదా పడాలి. సరే, వాడిని వైద్యులు వచ్చి టెస్ట్ చేస్తే వాడు బతికే ఉన్నాడు, వాళ్ళంతా గాయాలు ఉన్నాయి. సరే, మందు మాకు వేసి వాడిని ఒకడికి అప్పచెప్పారు. వీడి సంగతి చూడండి, వీడి సంగతి కనుక్కుంటే వీడు లేస్తే అప్పుడు అనంగమోహిని ఏమైంది, వీడిని ఎవరు కొట్టి ఇక్కడ పడేశారు అది మనకు తెలుస్తుంది అనుకున్నారు. సరే, అయితే వీడికి వైద్యం జరుగుతోంది. ఇందులో మళ్ళీ ఇంకో చిన్న పీట కథ. అలకాపురంలో అంటే ఈ మన స్వర్గంలో ఈయనున్నాడు కదా కుబేరుడు. ఆ కుబేరుడికి చిత్రగ్రీవుడు అని ఒక సన్నిహిత మిత్రుడు ఉన్నాడు. ఆ చిత్రగ్రీవుడికి మణికంధరుడని ఒక కొడుకు. వాడు పరమ అల్లరివాడు. వాడికి గుణవతి అని ఒక చెల్లెలు కూడా ఉంది. చెల్లెలు ఉన్నా కూడా వాడు పట్టించుకునేవాడు కదా, వాడికి వాలే వాడిది. చాలా తిరుగుబోతువాడు, అల్లరివాడు, కొంటెవాడు, వద్దన్న పని చేసేవాడు. వాడికి జలంధరుడని ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు వీడు కలిసి ఉప్పు నిప్పు కాదు ఏమన్నాలంటే గాలి అగ్ని అనమాట. ఇద్దరు కలిసి రకరకాలుగా ఆడపిల్లల్ని వేటాడుతూ స్త్రీలను వేటాడుకుంటూ మునుల్ని చూసి హేళన చేస్తూ ఎక్కడికి వెళ్ళకూడదంటారో అక్కడికే వెళ్తూ ఇట్లా గందరగోళంగా తిరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికీ కలిపి హేమావతి అనే ఒక అప్సరస వాళ్ళిద్దరికీ ఫ్రెండ్ అనమాట. వీళ్ళతో కలిసి తిరుగుతుంది. వీళ్ళిద్దరూ ఏమిటి, భూలోకానికి వెళ్ళకూడదని నియమం ఉంది వాళ్ళకి తెలుసు, కానీ ఎవరమన్నా చూస్తారు అని చెప్పి కిందకు వచ్చి భూలోకంలో ఈ శ్రీశైలము అలాంటి చోట ఎవ్వరు మనుష్య సంచారం లేని చోట హాయిగా ఆడుకునేవాళ్ళు. ఎవరో ఒక ఆడపిల్లని తీసుకొచ్చేవాళ్ళు గెస్ట్ హౌస్లకి, వాటికి ఇప్పుడు వెళ్తారా కోతి వెధవలు, అలాగే అనమాట వాళ్ళు కూడా. అయితే ఒకనాడు వాళ్ళిద్దరూ కిందకు వస్తే వీళ్ళకి ఒక అద్భుత సౌందర్య రాశి బికమొహం వేసి కూర్చున్నది. ఇద్దరు మహాపురుషులు యుద్ధం చేస్తూ కనపడ్డారు. వీళ్ళకి సౌందర్య రాశులే కావాలి, పురుషులు గిరుషులు వీళ్ళకి అక్కర్లేదు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకున్న వాళ్ళల్లో
ఒకడు మానవుడుగాను రెండవవాడు రాక్షసుడుగాను కనపడుతున్నారు. ఆ అమ్మాయి గడ్డం కింద చేతులు పెట్టుకుని చాలా జాలిగా ఉన్న మొహంతో చూస్తోంది. వీళ్ళకేమని వాళ్ళు కొట్టుకు వస్తుంటారు, ఈ పిల్లని తీసుకెళ్ళిపోదామా అనిపించింది. సరే ఎవడు గెలుస్తాడో చూద్దాం అని వీళ్ళిద్దరూ విమానాన్ని ఒక చోట దింపుకుని ఆ క్రీడాశైలం మీద ఓ పక్కన దాంకుని చూస్తున్నారు. చూస్తుంటే ఈ ఇద్దరు పురుషులు కొట్టుకుంటున్నారు కదా, ఒకడు మహాబలవంతుడుగా ఉన్నాడు, అమిత చాకచక్యంగా ఉన్నాడు, వాడి దగ్గర ఒక కత్తి కూడా. వాడు ఆ రెండో వాడిని చావచితకి కొట్టి ఎత్తి ఒక లోయలోకి విసిరి కొట్టాడు. ఈ కూర్చున్న పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మహాపురుషుడి కాళ్ళు పట్టుకుని, మహాన్ బాబా మీరెంతో సాహసం కలిగిన వాళ్ళు, నన్ను రక్షించారు, నన్ను స్వీకరించండి, నేను ఒక కన్యని, ఈవిడొక రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు అని ప్రార్థించింది. అతను ఏమన్నాడు, అంతకంటేనా నీలాంటి సౌందర్య రాశి పెళ్లి చేసుకుంటారంటే ఎవరు మాత్రం వద్దంటారు, కానీ నేను ఇప్పుడు వేరే పని మీద వెళ్తున్నాను, నా పని అయ్యాక నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను తీసుకెళ్తాను, నేను వివాహం చేసుకుంటా, నిన్ను నాతోనే ఉంచుకుంటాను, నేను రక్షించాను కాబట్టి నీ ప్రాణాలు నావి, నువ్వు నేను వచ్చేదాకా ఈ క్రీడాశైలం మీదే ఉండమన్నాడు. ఈ లోపల ఏమైంది, పెద్ద గాండ్రింపు వినపడుతుంది. ఇంతలో ఏమైందంటే ఈ అమ్మాయిని ఈ పిల్లని పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ అమ్మాయి శిరస్సుకి ఇక్కడెక్కడో ఒక ఆభరణం ఉంది. ఆ ఆభరణం జారి పడిపోతుంటే ఈయన ఏం చేశాడు, ఉత్తరీయంతో పట్టుకున్నాడు దాన్ని, ఒక రత్నం అది ఎర్రటిది. ఆ ఉత్తరీయాన్ని నడుము కట్టుకున్నాడు. ఈ యుద్ధం మధ్యలో జరిగింది. ఆ పిల్ల అక్కడ కూర్చుంది ఏడుస్తూ, ఈయన వస్తాడు మళ్ళీ అని. ఈ విసిరి కొట్టేసిన వాడెవడు, దివోదాసు. అతను పులి కనపడుతోంది, నేను ఆ పులిని సంహరించి వస్తాను అని చెప్పి పులి వైపుకి పరిగెత్తాడు. ఆ పులిని ఆయన 60 సార్లు నొరికాడు, 60 సార్లు తలకాయ అతుక్కుపోయింది. ఇతను కొడుతున్నాడు, తల తెగుతోంది, చచ్చిపోతుంది, మళ్ళీ బతుకుతోంది. అది విసుగు పుట్టింది ఆయనకి. ఇది అని దాన్ని వదిలిపెట్టేశాడు. ఆ పులిని తరిమేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే ఈ అమ్మాయి కనపడలే. ఇక్కడ చూడు, ముందు ఇద్దరు వచ్చారు కదా, మణికంధరుడు వాడి స్నేహితుడు జలంధరుడు. వాళ్ళు అవకాశం కోసం ఈ పిల్లని ఎత్తుపోవడానికి ఒక మూలను చూస్తున్నారు. ఒకడినేమో లోయలోకి పడేశాడు, ఒకడు తనేమో ఎక్కడికో వెళ్ళాడు. ఈ పిల్ల ఒక్కతే ఉండిపోయింది. ఈ ఒక్కతే ఉన్న పిల్లకేముంది, సింపుల్గా దాన్ని చేతులు పుచ్చుకుని లాక్కుని విమానంలో కూర్చోబెట్టుకుని అది అరిచి కేకలు పెట్టింది, అయ్యో అయ్యో నన్ను రక్షించండి, ఓసారి నా ప్రాణం కాపాడారు, మళ్ళీ రక్షించండి అని అరిచింది. కానీ ఆ పులి మీద యుద్ధానికి బయలుదేరిన ఈ మానవుడికి, దివోదాసుకి, ఈ అమ్మాయి కేకలు వినపడలే. అతను పులిని చంపలేక దాన్ని తరిమేసి వెనక్కి వచ్చి చూసేసరికల్లా పిల్ల లేదు అక్కడ. అయ్యో ఇంత సౌందర్యవతైన కన్యకని మిస్ అయిపోయానే, ఇప్పటిదాకా ఉన్నది కదా. పైగా నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశంలో ఆ స్త్రీని ఎవరు ఎత్తుకుపోతారు? ఒకవేళ ఏమైనా ఆమె దివ్యకాంత మళ్ళీ తారసపడుతుందో పడదో, చక్కని అందగత్తెని వదిలిపెట్టేసుకున్నాను. సరే మరి ఆ కిరాత బాలుడిని తేవడానికి కదా నేను ఇంత దూరం వచ్చాను, కిరాత బాలుడి కోసం వచ్చాను, వాడిని వెతకాలని ఈయన మళ్ళీ ఇంకా ఆకాశ మార్గాన్ని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయినేమో వాళ్ళు ఎత్తుకుపోయారు. అయిందా? మళ్ళీ మొదటి కథలోకి వస్తాం. ఇప్పుడు 3 కథలు ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, నువ్వు అసలు కన్ఫ్యూజ్ కావు, అస్సలు లేదు. ఇప్పుడు పాతాళంలోకి కొట్టబడిన వాడెవడు, కుంభుడు. వాడిని ఎవరు కొట్టారు? దివోదాసు. ఆ మేడ మీద పడ్డాడు కదా, వీడికి రిపేర్లు చేశారు. వాడు కాస్త లేచి మెలకు తెచ్చుకుని, అయ్యో అయ్యో అనంగమోహిని పోగొట్టుకున్నానే, వృధాగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేశాను, వాడెవడో కొట్టిపడేశాడు, మా తమ్ముడేమయ్యాడో అని మాట్లాడుకుంటున్నాడు. ఈ లోపల ఏమైంది, దేవదూతలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, పాతాళంలో ఉన్నారు, రాక్షస దూతలు. వాళ్ళు ఏమిటి, కుంభ మెలకు వచ్చిందా, ఏమైనా తింటావా, నువ్వు కాస్త నార్మల్గా అయితే రాజుగారి దగ్గరికి తీసుకెళ్తావంటే వీడు బిక్కమొహం వేసుకున్నాడు. ఏం చేయాలి, రాజుగారి దగ్గరికి వెళ్తే ఊరుకుంటాడా? ఫలానా వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుపోయానంటే ఆయన తన్నడు. మరి సరే ఇంకేం చేస్తాడు, చచ్చినట్టు, సరే నేను బాగానే ఉన్నాను, నేను అసలు ఇక్కడికి ఎటా వచ్చాను, ఏమైపోయాను ఎటా వచ్చానంటే, నువ్వు పడ్డావు ఇక్కడ, వీడికి తట్టింది, ఆ మానవుడు నన్ను కొట్టాడు, అతనే నన్ను ఇక్కడ పడేశాడని. సరే వస్తానన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళే, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళే సరకల సముఖంలో వాసుకి ఆదిశేషుడు ఇద్దరు కూర్చున్నారు. వీడేదో చెప్తాడు, ఈ కుంభుడే అనంగమోహిని ఎత్తుకుపోయినవాడు. ఇప్పుడు ఆ పిల్ల ఏమైంది, దాన్ని ఎక్కడ వదిలిపెట్టాడు అనేది తెలియాలి కదా. ఆ పిల్లని ఎక్కడో వదిలిపెట్టేశాడు అని ప్రశ్నించారు. బలిచక్రవర్తి గట్టిగా కేకలేశాడు, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఇట్లా చేస్తావా, అసలు ఏం జరిగిందో చెప్పు. వాళ్ళని చూస్తే భయంగా ఉంది, కాటేస్తే మామూలుగా ఉండదు వాళ్ళ సంగతి. ఆయన బాగా కేకలేసి, మా పరువు తీస్తున్నారు మీరంతా, ఇతర రాజులకు సమాధానం చెప్పాల్సిన స్థితిలో పెడుతున్నారు, ఏం జరిగిందో చెప్పమన్నాడు. అప్పుడు వీడేం చేస్తాడు, తన సంగతి చెప్పాడు. మేము కుంభుడు నీ కుంభుడు అని 2 అన్నదమ్ములు,
మీ పాలనలోనే వాడెవడో మా నాన్న పేరు కూడా చెప్పారు కుమారులము. అయితే ఏమైంది, నేను ఒకరోజు ఈ నాగరాజ కన్యక అయినటువంటి అనంగమోహినిని చూశాను. ఆమె నాకు చాలా నచ్చింది. ఆమెను తీసుకెళ్ళి అనుభవించాలని ఆమెను ఎత్తుకుపోయాను. ఆమె స్పృహలో లేదు. నేను భుజాన్ని వేసుకుని తీసుకుపోయా. నేను కుంభుడు కదా, నికుంభుడు మా తమ్ముడు నా వెనకాల పడి వచ్చేసాడు. నేను వాడిని తప్పించుకోలేకపోయా. పైకి మేము ఏమనుకున్నాను, ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కుదిరేలాగా లేదు. 7 లోకాలు తిరిగి చివరికి భూలోకంలో అయితే ఎవ్వరూ చూడరని క్రీడాశైలం మీదుగా అమ్మాయిని తీసుకెళ్ళి ఆమెను ఒక చోట పడుకోబెట్టి కొంచెం పక్క అవి ఏర్పాట్లు చేసి ఆమెను రక్షించే లోపల మా తమ్ముడు వచ్చేసాడు. చాలా బాగుంది, అందమైన కన్యకని తెచ్చావు, నగలన్నీ తీసుకో, కన్యను నాకు అప్పచెప్పమన్నాడు. నేను ఒప్పుకోలేదు. నేను అప్పచెప్పను, నేను కావాలనుకుని ఆమెను కామించి తీసుకొచ్చుకున్నాను అని నేను చెప్పాను. మేమిద్దరం గట్టిగా పోట్లాడుకున్నాం. ఏమైనా సరే కన్యని వదలనన్నాను నేను. కావాల్సిందేనన్నాడు మా తమ్ముడు. నువ్వు ఎట్లాగూ ఎత్తుకొచ్చావు, వివాహానికి కాదు, అలాంటప్పుడు మనకి పోటీ ఎందుకు అని వాడు చాలా గట్టిగా మా తమ్ముడు బాధించాడు. మా తమ్ముడు ఎంత చెప్పినా వినలేదు. నికుంభుడు మేమిద్దరం కలిసి యుద్ధం చేసాం. 3 రోజులు విపరీతంగా కొట్టుకున్నాం. మా తమ్ముడికి ఒళ్ళంతా దెబ్బలు తగిలిన, నెత్తురు గారుతూ వాడు పారిపోయాడు. నేను వెనక్కి తిరిగి వచ్చి చూసేసరికల్లా అనంగమోహిని కనపడలేదు. అయ్యో, ఇప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడో, నేను ఈ అమ్మాయిని ఇట్లా పోగొట్టుకున్నాను, సుఖంగా ఉన్న ఆమెను తీసుకొచ్చి ఈ హిమశైలం మీద, క్రీడాశైలం ఇంచుమించు హిమాలయాలన్నమాట అవి, ఇట్లా ఈ పని చేశాను. భూలోకంలోకి అయితే పాతాళవాసులు ఎవరూ రారని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఈ పని అయిపోయింది అని నేను ఆమెను వెతుకుతూ వెళ్ళేసరికల్లా ఒక చోట ఆమె నాకు కనపడింది. అక్కడ ఒక ఆయన, ఒక మనిషి, ఒక మానవుడు ఇంకొకరిని పట్టుకుని చంపబోతున్నాడు. అతనేమో నన్ను వదిలిపెట్టు, నన్ను రక్షించు అని ప్రార్థిస్తుంటే ఆ మనిషి అడుగుతున్నాడు, ఆ రాచవేషంలో ఉన్నాయన, నువ్వెవరు, ఎందుకు ఆ కిరాత బాలుణ్ణి చంపావు, నువ్వు అసలు భూలోకంలో ఎందుకున్నావు, మీరు భూలోకంలో ఉండకూడదు కదా అని గట్టిగా గద్దిస్తున్నాడు. ఎవరంటే అతను చెప్పాడు, అతలవాడు, నా పేరు రత్నచూడు, నేను ఒక సర్పకుమారుణ్ణి, పుట్టుకతోటే శిరస్సు మీద రత్నంతో పుట్టాను, అందుకని నన్ను అందరూ రత్నచూడు అనేవారు. సరే, మా తండ్రి నన్ను ఎక్కడో విద్యాభ్యాసానికి పెట్టాడు. విద్యాభ్యాసానికి పెడితే అక్కడ గురువుగారి దగ్గర ఏదో సమస్య వచ్చింది. ఆ గురువుగారికి ఒక కూతురు ఉండేది. ఆ కూతురేమో అత్తవారింటి వివాహితే కానీ అత్తవారింట్లో ఉండకుండా ఎప్పుడు వచ్చి మా గురువుగారింటి దగ్గర ఉండేది. మా గురువుగారి భార్య మా అమ్మాయికి తలకాయ నొప్పిగా ఉంది, వైద్యుడిని తీసుకురమ్మంది. వైద్యుడిని తీసుకొస్తే ఆ వైద్యుడితోటి సంబంధం కలిగి ఉంది మా గురువుగారి కూతురు. నేను అది తెలుసుకున్నానని నన్ను కూడా ఆమెతోటి సంబంధం కలపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను ఒప్పుకోలేదు. నేను గురుపుత్రికతోటి కూడాను నాకు పాపం వస్తుందని నేను ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు గురుపుత్రిక నేనే ఆమెను ఏదో చేశానని గొడవ చేసింది. వాళ్ళందరూ కలిసి గురుకులంలో ఉన్న వాళ్ళంతా నన్ను చావగొట్టారు. నా తలకాయ చితకబడిచి నా నెత్తి మీద ఉన్న మణిని లాగేసుకున్నారు. ఇలా లాక్కునేసరికల్లా నేనేం చేస్తాను, మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ మణి తీసిన దగ్గర నుంచి నా తలలో ఒక రకమైన నొప్పి, సన్నటి నొప్పి, నా నొప్పి అణగటం లేదు. మా తండ్రితో కలిసి వాసుకి మహారాజుని కనుక్కుని వాసుకి ద్వారా నా మణిని ఇప్పించమని అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే మా గురువుగారి దగ్గరికి వెళ్ళి మా వాసుకి మహారాజు మాట్లాడాడు, కానీ నా తల్లో ఉన్న రత్నం వాళ్ళకి చిక్కింది కదా, ముందు గురువుగారింట్లో చిక్కింది. వాళ్ళ దగ్గర నుంచి వాసుకి మహారాజు తీసుకుని అది అమూల్యమైన రత్నం అని, అది ఎవరి దగ్గర ఉంటే అక్కడ మరణం పోతుందంటే జీవిస్తారనమాట. అది ఒక రకమైన ప్రాణాన్ని కాపాడే మన మణి. కాబట్టి ఆయన వాసుకి మహారాజు మాకు అప్పచెప్పకుండా అది తీసుకుని తన కూతురైన అనంగమోహినికి శిరో ఆభరణంగా ఇచ్చేసుకున్నాడు. నాకు అది దొరకలేదు. గురువుగారి దగ్గర చెడ్డ పేరు వచ్చింది, తీవ్రమైన తలకాయ నొప్పి. ఈ తలనొప్పిని భరించలేకుండా ఉన్నాను. సరే, అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, భూలోకంలో ఎవరో ఒక ఆయన గురువుగారు ఉన్నారని అక్కడికి తీసుకెళ్ళి నన్ను అప్పచెప్పాడు తలకాయ నొప్పి పోగొట్టమని. ఆ తలనొప్పి పోగొట్టుకోవడానికి ఆయన దగ్గర చేరాను. ఆయన తన చేత్తో నా శిరస్సు మీద పెట్టేసరికి తలనొప్పి తగ్గిపోయింది. విద్యాభ్యాసం ఆగిపోయింది కదా, గురువుగారింట్లో గొడవ వచ్చి ఈ గురువు దగ్గర నేను విద్య చెప్పించుకున్నాను. క్రమంగా నేను విద్యలో కాస్త నిష్ణాతుడిని అయ్యాను. ఆయన గురువుగారికి ఎందుకో ఒకరోజు నా మీద కోపం వచ్చింది. నువ్వు మాట వినిపించుకోవట్లేదు, నీకు జబ్బు తగ్గిపోయేసరికల్లా అహంకారం వచ్చింది, మానవుడి చేతిలో మరణిస్తావని నన్ను శపించాడు. దాంతో నేను పరిపరి విధాలుగా బతిమలాడాను.
నన్ను రక్షించమంటే అప్పుడు ఆయన అట్లా కాదు, మరణించినా మళ్ళీ బతుకుతావు, ఒక మహామానవుడి చేత మహారాజు చేతిలో పరాభవించబడతావు నువ్వు వృద్ధుడివయ్యాక, ఆ తర్వాత నీ మణి నీకు లభిస్తుంది, నువ్వు చిరంజీవి అవుతావన్నాడు. నేను ఎక్కడ ఉండలేక భూలోకంలో ఎవ్వరూ రారు, ఎవ్వరికీ తెలియకుండా ఆ పాత పుట్టలో తలదాచుకుని నేను అక్కడే ఉంటున్నాను. ఈ కిరాతకుల కుర్రవాడు నన్ను గమనించి నన్ను పట్టేశాడు, నన్ను కొట్టాడు. తప్పించుకోవడానికి అతన్ని కాటందుకున్నాను, కానీ ఆ కుర్రవాడి శరీరం మాయమవటానికి నాకు సంబంధం లేదు. నేనేమీ చేయలేవాడిని, కాటందుకున్నది మాత్రమే నిజం. కాటందుకుని భయపడి పారిపోయి వేరే పుట్టల్లో దాక్కున్నాను. కిరాతులు ఈ పుట్టంతా పగలగొట్టారు, నేను దొరకలేదు వాళ్ళకి. వాళ్ళేమో నిన్ను తీసుకొచ్చారు. ఏం చేయను, కిరాతులకి కనపడకుండా యోగి వేషంలో కూర్చున్నాను అక్కడ. అప్పుడు నువ్వు వచ్చావు, నన్ను చంపబోయావు, నన్ను పరాభవించావు. కాళ్ళు పుట్టుకుని లాగి నాయకేసి కొట్టబోయాడు కదా. నాకు తెలిసింది నువ్వే, నీ వల్లే నాకు ఇట్లాగా పరాభవం వచ్చాక నా మణి నాకు లభిస్తుందని చెప్పారు మా గురువుగారు. కాబట్టి మీ శాసనాన్ని నా మీద నుంచి తీసేయి, నువ్వే ఆ మహారాజు అని నాకు అర్థమైంది. నన్ను ఇక్కడ బతకనివ్వమని బతిమలాడుకుంటున్నాడు ఒకడు. ఇదేం జరిగింది, కుంభుడు వాసుకి బలిచక్రవర్తికి చెప్తున్నాడు. అవును, అక్కడే ఈ అమ్మాయి కూడా ఉంది, ఎవరు, అనంగమోహిని కూడా ఉంది. బతిమలాడాడు అతను. బతిమాలేసరికి మరి కిరాత బాలుడు ఏమయ్యాడని ఆయన గద్దిస్తున్నాడు. కిరాత బాలుడు సంగతి నాకు తెలీదు, నేను ఆటవికల కుర్రాడిని కొట్టాను తప్ప నేను అతన్ని ఏమీ చేయలేదు అని వాడు బతిమలాడుతున్నాడు. సరే, ఆయన ఒప్పుకున్నాడు దానికి దివోదాస్. ఈ లోపల నేను సమయం చిక్కింది కదా అని అనంగమోహిని తీసుకురాబోయాను. ఆయనేమో నన్ను పట్టేసుకున్నాడు. ఆమె రక్షించండి అని కేకలు పెట్టింది. ఆయనేమో నన్ను కొట్టి విసిరేశాడు. నేను వచ్చి ఇక్కడ పడ్డా. అనంగమోహిని హిమశైలం మీద ఉండిపోయింది. ఆయన కిరాత బాలుణ్ణి నేనే వెతుకుతానని దివోదాసు ఎక్కడికో బయలుదేరాడు. నేను ఇది చూశాను, ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు, ఇప్పుడు నేను కిందకు వచ్చేసా అని చెప్పాడు. ఇప్పుడు దివోదాసు సంరక్షణలో అనంగమోహిని ఉందో లేదో వీళ్ళకి తెలియదు. అవును, ఏం జరిగింది ఇక్కడ చూడు కథలో. ఇందాకటి కథలోకి వెళ్ళాలి మళ్ళీ మనం. ఈ కుంభుణ్ణి విసిరేశాడు ఈయన. అవును, విసిరేసేసరికల్లా పులి వచ్చింది. దివోదాసు పులి వెనకాల పడ్డాడు. అక్కడే కూర్చున్న అనంగమోహిని మణిగిరీవుడును వాడి ఫ్రెండు జలంధరుడు కలిసి ఎత్తుకుపోయారు. అక్కడ అమ్మాయి లేదు. ఆయన వెనక్కి వచ్చాక ఆయనకి తెలీదు, అక్కడే ఉందని భూలోకం నుంచి పాతాళలోకం నుంచి వీళ్ళు వచ్చినా వీళ్ళకి ఆ అమ్మాయి కనపడదు. ఇప్పుడు అనంగమోహిని ఏమైంది, దివోదాసు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, వీళ్ళిద్దరూ ఎత్తుకుపోయిన వాళ్ళిద్దరూ ఎవరికైనా దొరికారా, ఏం జరిగింది, ఈ కిడ్నాప్ కథ సుఖాంతం అవుతుందా అవదా, మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్ గారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.